వరంగల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ లో పర్యావరణ హితంగా అలంకరించిన గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలతో హరిత పోలింగ్ కేంద్రాలను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద నేతృత్వంలో వర్ధన్నపేటలో హరిత పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. ఓటు అనేది మన హక్కే కాదు, అది మన భవిష్యత్ పైన చేసేటువంటి సంతకం. ఇది ఒక మెసేజ్ అయితే ఈరోజు ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా, గుడ్ గవర్నెన్స్ రావాలన్నా సామాన్య ఓటర్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ పైన స్వస్తిక్ తోటి సంతకం చేసి తన ఓటు హక్కు వేయాలనేటువంటి ఒక సామాజిక సందేశం ఇచ్చే విధంగా వర్ధన్నపేట పోలింగ్ కేంద్రంలో స్వస్తిక్ గుర్తుతోటి బంతి పువ్వులతోటి ఈ రకంగా అలంకరించారు. ఇక్కడ ఉన్నటువంటి అంటే మానవ జీవితంలో ఏది కూడా నిరుపయోగం కాదు, నిరర్ధం కాదు. ఆలోచన చేస్తే ప్రతిదీ అన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. వేస్ట్ టు వెల్త్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇక్కడ పోలింగ్ కేంద్రం లోపల ఒక సామాజిక సందేశం ఇస్తూ పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు కలెక్టర్ సత్యశారద నేతృత్వం లోపల మొత్తం వర్ధన్నపేటకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాన్ని అలంకరించారు. ఆమె వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీస్ ని కూడా ఓటింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. ఒకసారి సత్యశారదతో మాట్లాడదాం. మేడం, అంటే పోలింగ్ ఎట్లా వరంగల్ జిల్లాలో పోలింగ్ ఏ రకంగా కొనసాగుతోంది? కొద్దిగా స్లోగా స్టార్ట్ అయింది, బికాస్ ఫాగ్ చాలా ఎక్కువ ఉంది. 9 గంటల వరకు 13% యావరేజ్ గా నమోదైంది బోత్ మున్సిపాలిటీస్ లో. సో స్లోలీ ఇప్పుడిప్పుడు మనకి పీపుల్ కనిపిస్తున్నారు, కొద్దిగా ఎండ స్టార్ట్ అయింది కాబట్టి. సో హోప్ఫుల్లీ మనకి మెల్లగా, బికాస్ 5 o'clock వరకు ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు ఓటింగ్ శాతం ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది. టోటల్ అధికార యంత్రాంగం అంతా కూడా పోలింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎక్కడ చెదురుమూరు సంఘటనలు లేకుండా ఓటింగ్ అనేటువంటి ప్రశాంతంగా సాగాలని కాన్సన్ట్రేషన్. కానీ మీరు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వర్ధన్నపేట సంబంధించిన 2 పోలింగ్ కేంద్రాలు కూడా ఒక్కొక్క సామాజిక సందేశాన్ని ఇస్తాయి. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది? ఎర్లియర్ పంచాయత్ ఎలక్షన్స్ లో మాకు గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి, వేర్ ఓటింగ్ శాతం అనేది ఇంక్రీజ్ అయింది. సో అందుకని ప్లస్ మెసేజ్ రూపంలో ఎన్విరాన్మెంట్ మనకి ఏమేమి ఇస్తుంది ఫ్రీలో అనేది ఒక రకమైన మెసేజ్ కూడా వాళ్ళకి వెళ్ళింది. అండ్ మన చుట్టూ ఉన్నది వదిలేసి కృత్రిమంగా దొరికే వాటి వెనకాల వెళ్లే పరిస్థితి ఉంది అన్న దీంట్లో అప్పుడు ఆ పోలింగ్ స్టేషన్స్ చాలా అవగాహన కలిగించాయి ప్రజలకి. సో అదే స్ఫూర్తిని తీసుకొని ఈసారి 2 పోలింగ్ స్టేషన్స్ మున్సిపాలిటీ చొప్పున గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ అనుకున్నాం. ఒకటి కంప్లీట్ హరిత పోలింగ్ స్టేషన్, గ్రీన్ అంటే ఆకులు పువ్వులు వీటితోటి తయారవుతాయి. ఇక్కడ మనం పెట్టాము వేస్ట్ టు వెల్త్, బికాస్ మున్సిపాలిటీలో మెయిన్లీ మన కోర్ రెస్పాన్సిబిలిటీనే వేస్ట్ కలెక్షన్. సో ఆ వేస్ట్ ని మనం పడేసే వస్తువు ఏదైతే ప్లాస్టిక్ బాటిల్ నుంచి పేపర్ వరకు ఏం పడేస్తున్నాము, వాటిని ఎట్లా రీసైకిల్ చేయొచ్చు, ఎలా చేస్తుంది మున్సిపాలిటీ అనేది కూడా ఒక అవగాహన కలిగితే సాధారణంగా పడేసేటప్పుడు 1 నిమిషం ఆలోచించి వాటిని ఎలా వాడుకోవచ్చు అన్న అవగాహన కలిగిస్తుంది. మీరు ఈ రకంగా సామాజిక సందేశం ఇవ్వడమే కాకుండా ఫ్రెష్ ఓటర్ కి, అదేవిధంగా ఎక్కువ సార్లు ఓటేసినటువంటి ఏజ్డ్ ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఇది వాళ్ళకి ఎట్లా ఎంకరేజ్మెంట్? అంటే ఇది గిఫ్ట్ అనే దానికన్నా కూడా వాళ్ళు బాధ్యతాయుతంగా ఉన్నదానికి మనకి నేషనల్ ఓటర్ డే సందర్భంగా మనము స్వీప్ యాక్టివిటీ చేసినప్పుడు మనకి ఈ మటీరియల్ అనేది మనకి సిఇఓ తెలంగాణ నుంచి వచ్చింది. సో ఈ మటీరియల్ అనేది ఆ రోజు ఆ ఓటర్ అక్కడ అవైలబుల్ లేకపోయి ఉండొచ్చు, బట్ ఈ రోజు ఎంతో బాధ్యతాయుతంగా ఉండి వచ్చారు కాబట్టి వాళ్ళ గౌరవార్థం మేము ఈ పెన్ అండ్ ఈ బ్యాండ్ అనేది ఇవ్వడం జరిగింది. సో భిక్షపతి గారు చాలా సార్లు ఓటేశారని చెప్తున్నారు, ఇక్కడ ఉన్నారు ఆయన రెస్పాన్స్ ఏముందనేది మనం పెద్ద మనిషి పేరేం పేరు? భిక్షపతి గారు, మీరు ఇన్నిసార్లు ఓటేసింది కదా, కలెక్టర్ మేడం మీకు ఈ బ్యాండ్ పెన్ ఇచ్చింది, అంటే ఇది ఇవ్వడం మీకు ఎట్లా అనిపిస్తుంది? కంపెనీ అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. నేను ఒక 50 సంవత్సరాల కాంచని వేస్తాను ఓటు. దాదాపు 50 ఏండ్ల నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి ఈ పెద్ద మనిషి 18 ఏళ్లు నిండినటువంటి ఒక యువ ఓటరు ఇద్దరు కూడా పోలింగ్ కేంద్రంకి వచ్చి ఓటేసి సంతోషపడమే కాదు, ప్రజాస్వామ్యం మీద మరింత నమ్మకాన్ని పెంచేలా అధికారుల చర్యలు ఉన్నాయని చెప్పి ఆనందపడుతున్నటువంటి పరిస్థితి వర్ధన్నపేటలో ఉంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 TV వరంగల్.